సాంప్రదాయ విధానాల్లో రెండుగా చేస్తారు. రెండు అంటే సత్యము అసత్యము, అజ్ఞానము జ్ఞానము, సగుణము నిర్గుణము, సజీవము నిర్జీవము, ప్రకృతి పురుషుడు. ఈ విధంగా అన్ని విషయాల్లో అభాష. అభాష అంటే ఒక ఆలోచన వేరుగా ఉన్నది, తలంపు వేరుగా ఉంది, భావం వేరుగా ఉంది, సంకల్పం వేరుగా ఉంది, ఆలోచన వేరుగా ఉంది. ఈ విధంగా అనుకుంటారు. వేరుగా ఉందని అంగీకరించింది అనుబంధానికి ఎలా ఏర్పడింది? నేను ఉన్నాను అనేది ఒక తలంపు. ఉన్నది నేనే, అది కూడా ఒక తలంపే కదా. అది జ్ఞానం కావచ్చు, భావం కావచ్చు, ఏదైనా కావచ్చు. నీకు వేరుగా ఉంది. వేరుగా ఉన్నదాన్ని ఎలా గుర్తించగలిసి తెలుసుకున్నావు? సంబంధ బాంధవ్యాలు ఏదో ఒకటి ఉండాలిగా. ఏది లేదన్నప్పుడు నిద్ర కళ మెరుకులే, దేనికదే సంబంధ బాంధవ్యాలు వాస్తవంగా లేవు అని అవి గ్రహించి మాట్లాడావు. గ్రహించి నీవు నిద్ర రమ్మలేదు, పొమ్మలేదు, కళ రమ్మలేదు, పొమ్మలేదు, మెరుకో రమ్మలేదు, పొమ్మలేదు, వాటికి అవే వచ్చిపోతున్నాయి. మరి జగత్ పదార్థం, సృష్టి పదార్థం, పంచభూతార్థం, స్థూల సూక్ష్మ పదార్థం, మొత్తం పదార్థం తను తాను గ్రహించిన పదార్థాన్ని, పంచ తన్మాత్రల్ని, పంచభూతాల కణజాలాన్ని అన్ని గ్రహించి వాటికి అవి మనతో మాట్లాడవు, వాటికి అవి గ్రహించదు. ఉనికి తాను గుర్తించదు, గమనించదు, తెలుసుకోదు, అరగదు, ఇది అవ్వదు. అనుభవం కూడా అంతే. తాను గుర్తించదు, గమనించదు, తెలుసుకోదు. ఆనందం తాను గుర్తించదు, గమనించదు, తెలుసుకోదు. పరిపూర్ణం తాను గుర్తించదు, గమనించదు, తెలుసుకోదు. మౌనం తాను గుర్తించదు, గమనించదు, తెలుసుకోదు. అన్నది ఎవరు? తాను కాకుండా, తాను లేకుండా, తానైన శబ్దం లేకుండా, స్వయమైన శబ్దం లేకుండా గుర్తించి గమనించిన వాడు ఎవరు? జ్ఞాపక లక్షణం కేవలం తాను గుర్తించదు. తెలివి లక్షణం తాను తెలుసుకోదు జ్ఞాపకం లేకుండా. గమనించే లక్షణం లేకుండా తెలుసుకునే లక్షణం, జ్ఞాపక లక్షణం అసంభవం. శబ్ద లక్షణం, భావ లక్షణం ఉన్నాయి. భావం లక్షణానికి శబ్ద లక్షణం ఉండాలి, శబ్ద లక్షణానికి భావ లక్షణం ఉండాలి. ఈ విధంగా విడగొట్టడానికి, విభజించడానికి వీలు పడిన దాన్ని విభజించి వాసన రహితానికి, బోధ రూపానికి, శ్రవణ నిజాలకి అనేక రకాలు ప్రాణాయామంలో అనేక యోగులు వాళ్ళ పద్ధతిలో జీవేశ్వర ఏకత్వానికి, ఏకోదేవ అందరూ దేవుడు ఒకడే, ఏకాత్మం చేయమని, కొందరు అక్కర్లేదని, ద్వైతం ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో కొద్దో గొప్ప వాటిని టచ్ చేసి అవి ఏ దృష్టిలో చెప్పినవి స్వయం ఆ దృష్టి ఉన్నా లేకపోయినా ఊరక మౌనంగా ఉండటమే, చాలని మాత్రమే యాజిటీజ్గా ఉన్నట్టుగా గ్రహించడమే, తెలుసుకోవడమే స్వయం అనుభవం అని నిర్గుణ చైతన్య స్వయం ప్రభావ సూచనతో చెప్పగలుగుతాడు, ప్రకటిస్తున్నాడు, తనకు తాను అభివ్యక్తం చేసుకుంటున్నాడు.